సాధారణంగా మేధావులు అన్న ముసుగేసుకుని లేకపోతే మేధావులు అన్న కబుర్లు చెప్పుకుని మేము అట్లా ఇట్లా అని చెప్పే మేధావిని అయితే నేను ఎప్పుడు కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా, నేను జర్నలిస్ట్ని అంతవరకే, మేధావిని కాదని చెప్పేసి. జర్నలిస్టులందరినీ మేధావులుగా ఐడెంటిఫై చేస్తే అది తప్పు తప్పించి నేనైతే కాదని చెప్తాను. ఎందుకంటే ప్రాక్టికల్గా ఒక మాట, ఒక గంట వీడియో చేసాం లేకపోతే ఒక అరగంట వీడియో చేసాం, అందులో ఉజ్జాయింపుగా మాట్లాడే మాటలో ఒక ముక్క కట్ చేసుకుని దాన్ని వాడితే ఏం ప్రయోజనం ఉంటుంది? అన్నా క్యాంటీన్ల విషయంలో మొట్టమొదట మాట్లాడినవాడిని నేను. ఈవెన్ ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్లు ఎత్తేసినప్పుడు కూడా ఇది తప్పు, నోటి దగ్గర ముద్ద పెట్టినటువంటి దాన్ని తీసేయడం తప్పు, దాన్ని అంతకైతే కనుక జగన్కి చంద్రబాబు పేరు నచ్చకపోతే తీసుకెళ్ళి ఏ స్వచ్ఛంద సంస్థల వాళ్ళకి ఇవ్వండి, ఏ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకు, ఏ సిటీ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళన్నా భోజనాలు వడ్డిస్తారు. లేకపోతే ఏ వాసవి సేవా సంఘాలు ఇట్లాంటి బోల్డ్ అని అన్నదానాలు చేసే సంస్థలు ఉన్నాయి, వాళ్ళన్నా నడుపుకుంటారు. అంతేగాని అన్నం నోటి దగ్గర తీయకూడదని మాట్లాడినటువంటి వాడిని మొట్టమొదటి వాడిని నేనే. అప్పుడు తర్వాత ఈవెన్ ఇప్పుడు కూడా అన్న క్యాంటీన్లు రాబోతున్నాయి, అన్నం పెట్టబోతున్నారు అని చెప్పింది నేనే. అదే సందర్భంలో ఒక పూటకి 100 × 350 మందికి పెడుతున్నారు, 35,000 మంది. అందులో ఆ ఉజ్జాయింపుగా మాట్లాడు 3.5 అవుతుంది. ఈ లెక్కలు మాట్లాడుకుంటుంటాం, ఏది క్యాజువల్ టాక్స్లో. టోటల్గా చూస్తే ఒక పూటకి 35,000 మందికి మధ్యాహ్నం పూట భోజనం కానీ, రాత్రి భోజనం కానీ, పొద్దున పూటల టిఫిన్ కానీ మొత్తం కలిపి 1,05,000 అంటే ముగ్గురు 3 సార్లు తినాలి. బట్ పొద్దున అలవాటు అయినటువంటి వాడు మధ్యాహ్నం రాత్రి అదంటే 35,000 అవుతుంది. బట్ ఇది పొద్దున్న 200కి పెంచుతున్నారు, అప్పుడు 70,000కి అవుతుంది ఒక్కొక్క పూటకి వచ్చేటప్పటికి. అప్పుడు దాదాపు 2,15,000 మంది దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాతన డొనేషన్స్ వస్తే కనుక ఆ డొనేషన్స్తో మళ్ళీ అంటే ఇప్పుడు ప్రభుత్వం మీదనో 450 కోట్ల రూపాయలు ఆ రేంజ్లో భారం పడుతుంది. ఈ 200 అయితే ఇప్పుడు ప్రస్తుతం 350 కోట్లు చిల్లర పడుతుంది. అదే రేపు పొద్దున్న డొనేషన్స్ వస్తే కనుక ఈ 1000కి పెంచవచ్చు, 2000కి పెంచవచ్చు, అన్ని ప్రాంతాల్లో అందించే అవకాశం ఉంటుందని చెప్పా. లోపుగా ఒకటేంటంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ కంటే అంటే నాకు పాజిటివ్ రావాలి, నెగిటివ్ అనేది అస్సలు ఉండకూడదు. ఎదుటోడిని ఎప్పుడు నెగిటివ్గానే చూడాలి. నేను తిట్టుకుంటున్న వాళ్ళని నువ్వు తిట్టుకోవాల్సిందే, తిట్టుకోకపోతే నేను నిన్ను తిడతాను అనేటటువంటి కాన్సెప్ట్తో జరుగుతున్నటువంటి, అది జర్నలిజమా లేకపోతే ఎర్నలిజమా లేకపోతే దాన్ని ఏమంటారు బానిసత్వమా, అది వాళ్ళ ఇష్టం. అట్లాంటివి చేసుకునేది వాళ్ళ కోసం నేను ఎప్పుడు పనిచేయను, నా కోసం నేను పనిచేస్తాను. నేను చాలాసార్లు చెప్పా, నేను ఎవరికి శత్రువును కాదు, సమాజానికి ప్రయోజనం ఏం కలగాల, అట్లాగే రాష్ట్రానికి ఏది ప్రయోజనం. బాబు గారు వచ్చాక అమరావతి డెవలప్ అవుతుంది, ఇదిగో ఇది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాం, అది డెవలప్ అవుతుంది. అదే సందర్భంలో 1 సైడెడ్ వెర్షన్ ఉండదు, రెండో వైపున జరిగేటటువంటివి కూడా ఇస్తుంటాం. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ద్వేషం, దూషణ అన్నటువంటిది ఈ రాష్ట్రంలో బ్రతకాలంటే, లేదంటే కనుక ఈ రాష్ట్రంలో ఏ పని చేసేవాడైనా సరే అయితే బానిసత్వం చేయాలి, అటో ఇటో ఉండాలి. అటున్నా తిడతారు, ఇటున్నా తిడతారు, ఎటు లేకపోయినా తిడతారు. కాబట్టి తిట్టడం నా హక్కు అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళతో, మానసికంగా అట్లాంటి సైకోలతో, అదొక సైకో మనస్తత్వం, అలాంటి ఆధిపత్య భావజాలాలతో లేకపోతే అహంకార భావజాలాలతో పోటీ పడను నేను. ఎవరి పాపాన వాళ్ళే పోతారని వదిలేస్తుంటా.